వారు మన స్కూల్కి రావడం అనేది ఒక కంప్లైంట్ దీనికోసం వచ్చేటప్పుడు మరి దేవుని ద్వారా మనకి ఒక కాంప్లిమెంట్గా దాన్ని దృఢపడి బలపడి ఈ నిర్మాణం త్వరితగతిగా నిర్మాణం జరిగింది. అందును బట్టి సృష్టికర్త దేవుణ్ణి నేను వేడుకుంటూ ఉన్నాను. మరి శ్రీ అప్పారావు గారికి వారి యొక్క బిడ్డలందరినీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మరి ముందు వారి లాంటి స్ఫూర్తి కలిగి నడిపిస్తాడని ఆశిస్తూ, మరి నేను ఎంత మాట్లాడినా సరే ఆదర్శమూర్తులైనటువంటి సహృదయులైనటువంటి అప్పారావు గారికి అది కొంచెం అవుతుంది. కాబట్టి ఇతరులతో నేను ముగిస్తూ, మన దాతలు మనల్ని ప్రేమించే వ్యక్తి, మన పిల్లల్ని ప్రేమించే వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి అంటే ఇక్కడ ఒక 700 మందిని ప్రేమించే వ్యక్తి, అంటే 700 కుటుంబాలను ప్రేమించే వ్యక్తి. కాబట్టి మరి వారికి మనం సర్వదా అన్ని వేళ కూడా రుణపడి ఉన్నాము. మరి ఎన్ని మాటలు చెప్పడం కాదు, ముందు కూడా మనం దీన్ని పటిష్టంగా ముందుకు నడిపే అవసరం ఉన్నది. మరి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సరే భగవంతుడు మన అన్నిటికీ కూడా ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. సాత్వికతకు రూపుకట్టిన ఆహార్యం, చెరగని చిరునవ్వుతో నిండైన మూర్తిమత్వం, ఆత్మీయంగా పలకరించే మనస్తత్వం, అలువెరుగని సేవా పరాయణత్వం. టాటా అక్కడ కూడా ఆయన ఎన్నో చక్కనైనటువంటి సేవా దృక్పథంతో వారు సహాయ సహకారాలను అందించారు. పసి మనసులకై పరితపించిన సౌహార్ద్ర హృదయం, అది సత్యవతి కళా వేదిక అధినేత, కళ్యాణ వేదిక అధినేత శ్రీ కిలపర్తి అప్పారావు గారు. వారి దాతృత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ పిల్లల బస్సు షెల్టర్. వారికి మా పాఠశాల సర్వదా చేస్తున్నది హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం. వారిని మరువము ఏనాడు. మా పాఠశాలతో వారి బాంధవ్యం కొనసాగాలి కలకాలం. విత్తనంబునకు నెంత మర్రి వృక్షంబో అని చేసిన ఫలితం చిన్నదైనా అది ఎందరికో మార్గదర్శకమై వటవృక్షంగా మారడానికి అవకాశం ఉంది. వారు చేసిన ఈ సహకారమే ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి మా పాఠశాలకు పిల్లల కోసం మరిన్ని సహాయ సహకారాలు అందాలని, వారు సౌకర్యవంతంగా విద్యను అభ్యసించి రేపటి వికసించిన 1000 రేకుల కమలముల వేళ ప్రభావిస్తూ దేశ అభ్యున్నతికి పాటుపడాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. మిమ్మల్ని ఎప్పటికీ కూడా మా పాఠశాల మరొదు. మేము కూడా ఎక్కడున్నా కిలపర్తి అప్పారావు గారికి నా మనస్ఫూర్తిగా. అయితే ఈ మధ్య నేను ఎక్కువ వీడియోస్ లా ఆఫ్ అట్రాక్షన్ వింటాను. అంటే మనం ఏది కోరుకుంటామో అది మన దగ్గరికి వస్తుందని. వైద్యులు మన ప్రిన్సిపల్ గారు ఎవరు వచ్చినా ఆఫీస్ రూమ్లోకి రాగానే పిల్లల గురించి చెప్పడం అయిపోయాక లాస్ట్లో సార్ మాకు షెల్టర్ వేయించండి, అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ప్రతి ఒక్కళ్ళు అతను బాధ్యతగా చెప్పారు. అతను ఒకసారి నాకు కానీ అలాగే మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది అనేది ఇప్పుడు నాకు నిజమని అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ చేసింది తక్కువ, నన్ను ఎంతో పైకెత్తి మీ అభిమానం చూపిస్తున్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చిన్న చిన్నవైన ఒక జంషెడ్పూర్లో కానీ తర్వాత ఇతరత్ర ఉండే ఓల్డ్ ఏజ్ బొమ్మలు కానీ ఈ సహకారం ప్రజల యొక్క అండదండలతో మా యొక్క వ్యాపారం అనగా సత్యవతి కళ్యాణ వేదిక ద్వారా వచ్చే బలంతోనూ శక్తితోనూ కొన్ని ఇటువంటి కార్యక్రమాలు చిన్న చిన్నవైనా జరిపిస్తున్నాను. మనసుకి ఊరట కలిగించడమే తప్ప ఈ కార్యక్రమం పెద్దది కూడా కాదు. ఏ అవసరం వచ్చినా ఈ స్కూల్కి నాకు ఏర్పడింది